ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రాజకీయం హీట్గా పుట్టిస్తోంది. ఇక అదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సాగర్ లైవ్లో అందిస్తారు. సాగర్, చెప్పండి, అక్కడ ఉన్నటువంటి సర్దుబాట్లకు సంబంధించి తెలుగుదేశం పార్టీ యొక్క తదుపరి చర్యలకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ ఎంఎన్ఆర్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కూటమి సీట్ల సర్దుబాటు ఇప్పుడు నేతలకు తలనొప్పిగా మారిందనే చెప్పుకోవచ్చు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి మొదటగా కూటమి అభ్యర్థిగా టీడీపీ నుండి దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ని అభ్యర్థిగా ప్రకటించారు. కానీ గత 2 రోజులుగా కూడా బీజేపీ టీడీపీ సీట్ల సర్దుబాటులో భాగంగా దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి సీటుని బీజేపీకి కేటాయిస్తున్నట్లుగా తీవ్ర ప్రచారం అయితే జరుగుతుంది. పెద్ద ఎత్తున ప్రచారం చేసి మరోపక్క దీని మీద టీడీపీ నేతలు కొంత అసంతృప్తిగా ఉన్నారనే చెప్పుకోవచ్చు. చింతమనేని ప్రభాకర్ ఇప్పటికే 2 సార్లు ఆయన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఉన్నారు. ఒకసారి ఓడిపోయారు. అటువంటి సీనియర్ నేతను కాకుండా ఇది బీజేపీకి కేటాయిస్తే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థిగా దెందులూరు చింతమనేని ప్రభాకర్నే కొనసాగించాలంటూ కూడా టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క బీజేపీ నేతలు కూడా తమ పట్టు వేయడం లేదు. ఏలూరు జిల్లాకు సంబంధించి ఏలూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థిగా బీజేపీ నేత గారపాటి సీతారామాంజనేయ చౌదరిని ప్రకటించాలంటూ కూడా వారు పట్టుబడుతున్నారు. మరోపక్క ఇదే పరిస్థితి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో ఉందని చెప్పుకోవచ్చు. ఉండి నియోజకవర్గానికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకే మొదట కూటమి అభ్యర్థిగా ప్రకటించారు. ఆ తర్వాత రఘురామకృష్ణంరాజు చేరికతో కొంత మార్పులు చేర్పులు జరిగాయనే చెప్పుకోవచ్చు. రామరాజుని సంబంధించి చంద్రబాబు కొంత బుజ్జిగించే ప్రయత్నాలు చేయడం, రామరాజు తన ఆత్మీయులతో సమావేశాలు, వీటన్నిటి నేపథ్యంలో సీటు మార్పు తప్పదన్న ప్రచారంలో భాగంగా మరోపక్క రఘురామకృష్ణంరాజు సైతం తాను కూటమి అభ్యర్థిగా బరిలో ఉంటాను, అసెంబ్లీ నుండి పోటీ చేస్తే స్పీకర్ గా చూడాలనుకుంటున్నారన్న ప్రజలంటూ కూడా ఆయన ప్రకటించడం కూడా జరిగింది. ఈ రోజు నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఉండి రఘురామకృష్ణరాజు తన సతీమణి అట్లాగే తన కుమారుడితో నామినేషన్ పత్రాలని పంపించారనే చెప్పుకోవచ్చు. అంటే అఫీషియల్ గా ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అందులో కూడా టీడీపీ తరపున పోటీ చేస్తున్నానంటూ కూడా తన నామినేషన్ పత్రాల్లో రఘురామకృష్ణరాజు పేర్కొనడం జరిగింది. అంటే ఈ స్క్రూట్నీ జరిగే లోపు రఘురామకృష్ణరాజు ఈ బీఫామ్ పార్టీ నుండి బీఫామ్ ని అక్కడ ఆయన సబ్మిట్ చేయకపోతే స్వతంత్ర అభ్యర్థిగా ఆయన బరిలోకి స్వతంత్ర అభ్యర్థిగా పరిగణిస్తామంటూ కూడా రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. మరోపక్క సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు సైతం 22వ తారీఖున ఆయన ఈ నామినేషన్ వేయడానికి సిద్ధం చేస్తున్నారు. సో ఈ 2-3 రోజుల్లో టీడీపీ నుండి బీఫామ్ ఎవరికి ఇస్తారనేది ఇప్పుడు రాజకీయంగా రైట్. సాగర్, ఒక విషయం చెప్పండి. ఇప్పటికే చింతమనేని ప్రభాకర్ స్పష్టంగా చెప్తున్నారు, మీడియా ముఖంగా కూడా చెప్పారు, తగ్గేదే లేదు, నేనే పోటీ చేస్తారంటూ కూడా గతంలో చెప్పారు. మరి ఆయన చంద్రబాబు నాయుడు బుజ్జగించే ప్రయత్నం చేసే అవకాశం ఉందా? నిజంగా బుజ్జగిస్తే సర్దుకునే పరిస్థితి కనిపిస్తుందా? ఏమన్నారు, ఇప్పటికే చింతమనేని ప్రభాకర్తో చంద్రబాబు మాట్లాడినట్లుగా మనకి సమాచారం అందుతుంది. చంద్రబాబుని చింతమనేని కలిసినట్లుగా అయితే పోటీకి సంబంధించి అంటే పార్టీ నిర్ణయం తీసుకోవాలని చెప్పినా కూడా చింతమనేని ప్రభాకర్ తాను ఎట్టి పరిస్థితుల్లో పోటీలో ఉంటానని చెప్పినట్లుగా తెలుస్తుంది. మరోపక్క దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ క్యాడర్ బలంగా ఉంది కాబట్టి వారు కూడా చంద్రబాబు మీద టీడీపీ అధిష్టానం మీద ఒత్తిడి తీసుకొస్తున్నట్లుగా మనకి సమాచారం అయితే అందుతుంది ఏమన్నారు. దాంతో పాటుగా బీజేపీ నేత ఎవరైతే ఉన్నారో గారపాటి సీతారామాంజనేయ చౌదరి తనకు పార్లమెంట్ సీటు మాత్రం కావాలి, అసెంబ్లీ సీటు వద్దంటూ కూడా ఆయన చెప్పడంతో ఇటు ఏలూరు పార్లమెంట్ సంబంధించి ఇప్పటికే టీడీపీ నేత బరిలో ఉన్నారు. సో దీన్ని బీజేపీకి కేటాయిస్తారా? మరోపక్క భీమవరం నుండి వర్మ బీజేపీ నుండి పోటీలో ఉన్నారు. సో దాన్ని ఏం చేస్తారంటే ఈ సీట్ల సర్దుబాటు కూటమి నేతలకి ఇంకా తలనొప్పిగా ఉందని చెప్పొచ్చు. మరోపక్క సమయం దగ్గరకు వచ్చేస్తుంటూ నామినేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అవడంతో ఇప్పటికైనా స్పష్టత ఇవ్వకపోతే ఈ అంశాలన్నీ కూడా అధికార పార్టీ కలిసి అంశాలుగా మారుతాయి. కాబట్టి కూటమి నేతలు త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలి. అట్లాగే ఇప్పుడు ఆల్రెడీ సీట్లు ప్రకటించిన నేతలకు సీట్లు లేదంటే వారు తమ వ్యతిరేకతను అసమ్మతిని చూపే ప్రభావం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా అభ్యర్థి విజయంపై ప్రభావం చూపించే అవకాశం ఉంటుందని కూడా ఇక్కడ రాజకీయంగా చర్చ అయితే జరుగుతుంది అన్నారు. రైట్.